చేయొచ్చా? సో ఇది ఎలా సాధ్యం కాబోతోంది అనుకోవచ్చు? శ్రీహరి గారు నమస్తే. నమస్తే శ్రీహరి గారు, సార్. ఒక్క అబద్ధానికి సమాధానం చెప్పగలుగుతాం. మ్మ్. ఈ అబద్ధాలకి ఏం సమాధానం చెప్తామండి? తప్పదు కదా. మీకు ఒక మాట చెప్తున్నాను సార్. మ్మ్. విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కొత్త రాజధాని కట్టుకోమని చెప్పింది. మ్మ్. ఇప్పుడు రాజధాని కట్టుకోవాలా వద్దా? కట్టుకోవాలిగా. అసలు తప్పదు. రాజధాని ఉండాలా వద్దా? ఉండాల్సిందే. మొట్టమొదటిగా వైసీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారు అడిగే ప్రశ్న ఏంటంటే, మ్మ్. రాజధాని ఉండాలా వద్దా, రాజధాని కట్టుకోవాలా వద్దా? ఒకసారేమో రాజ్యాంగంలో రాజధాని లేదంటావు, ఒకసారేమో ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అంటావు, అవును. మూడోసారేమో నాగార్జున యూనివర్సిటీలో 500 ఎకరాలు తీసుకుంటే చాలు కదా అంటావు, మ్మ్. ఐదోసార్లేమో 3 ప్రాంతాలు వర్దిల్లాలి, 3 ప్రాంతాల రాజధాని పెట్టాలి, 3 రాజధానులు అని చెప్పేసి అంటావు, ఆరోసారేమో మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు అని మావిగాని అంటావు. మ్మ్. ఎన్ని అబద్ధాలకి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా కూటమి ప్రభుత్వం కానీ మీలాంటి వాళ్ళు కానీ మాలాంటి వాళ్ళు కానీ సమాధానం చెప్పాలి? మీకు ఒక్క మాట చెప్తున్నా. మ్మ్. ఒక వెధవ, వైసీపీ వెధవనే పిలుద్దామనండి, వెధవల్ని వెధవనకపోతే తప్పే ఉంది. ఇప్పుడు రాధాకృష్ణ గారు అన్నట్టుగా తలకాయ లేనివాడిని తలకాయ లేదనాలి, తలకాయలో గుజ్జు లేనివాడిని గుజ్జు లేదనాలి, వెన్నెముక లేనివాడిని వెన్నెముక లేదు అని అనాలి. అతను అంటాడండి, మ్మ్. మచిలీపట్నంలో రాజధాని పెడితే సముద్ర తీరం ఉంటుంది అంటున్నాడు. అవును. సముద్రం ఉంటుంది అంటున్నాడండి. ఆ సముద్రం రాజధానికి ఎసెట్ అవుతుందంట. మ్మ్. మొన్న అమరావతిని కృష్ణానది తీరంలో పెడితే మ్మ్. అది నదీ గర్భంలో పెడతారా, నీళ్లు దోడేసుకోవాలని అన్నారు. అవును. ఇప్పుడు సముద్రం పక్కన పెడితే ఏమంటారండి? అసలు మచిలీపట్నం అంటే తెలుసండి వీళ్ళకి, అది సముద్ర తీర ప్రాంతం. 1977లో దివిసీమ తుఫాన్ ఎక్కడొచ్చింది సార్? ప్రతి ఏటా నవంబర్లో తుఫాన్లు మచిలీపట్నం బంగాళాఖాతం నుంచే కదా వచ్చేది. అంటే ఈ బడ్డు బైరాలకు తెలుసా అది తుఫాన్ ప్రాంతం అని? రాజధాని తుఫాన్లో పెట్టుకుంటారా? సముద్ర తీరాలు ఉన్నది పోర్టులు కట్టుకోవటానికే, రాజధానులు పెట్టుకోవటానికి కాదు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి మావిగాని అంటున్నా, బెజవాడ కాదా ఇప్పుడు అమరావతి? అదే కదా. ఇప్పుడు ఆయన మచిలీపట్నం వేరు, బెజవాడ వేరు, గుంటూరు వేరు చేసే ప్రయత్నంలో భాగమే కదా ఈ మావిగన్ చెప్తున్నది మాట. నేను మాట చెప్తా సార్. విజయవాడ నుంచి రామవరపాడు మీదుగా గన్నవరం వెళ్ళి మచిలీపట్నం వెళ్తే, విజయవాడ నుంచి రామవరపాడు మీదుగా ఏలూరు రోడ్డులో గన్నవరం వెళ్ళి మచిలీపట్నం వెళ్ళాలి. అవును. మచిలీపట్నం తర్వాత ప్రాంతం లేదు, సముద్రమే. మ్మ్. రెండోది బందర్ రోడ్డు మీదుగా ఉయ్యూరు, పామర్రు, హనుమాన్ జంక్షన్, రాజమండ్రి, ఏలూరు, విశాఖపట్నం. అవును. ఇది నేషనల్ హైవే. మ్మ్. ఇప్పుడు సిఆర్డిఏ లేఅవుట్ హనుమాన్ జంక్షన్ వరకు ఉంది. పెనమలూరు నియోజకవర్గం ఉంది. అవును. విజయవాడలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. కృష్ణానది యువతల ఒడిన జగ్గైపేట, నందిగామ, మైలవరం నియోజకవర్గాలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో తాడికొండ, పత్తిపాడు, గుంటూరులో 2 నియోజకవర్గాలు, ఒంగోలు జిల్లా వరకు ఉంది. అవును. అంటే ఒక సిఆర్డిఏ లేఅవుట్ వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఏమంటారంటే మేమన్నదే కదా అని అంటున్నారు వీళ్ళు. మీకు ఒక మాట చెప్తాను సార్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం గజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత, అంటే అమరావతికి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో చట్టబద్ధత ఇచ్చిన తర్వాతే ఈ వాదన బయటకు వచ్చింది. అవును. ఎందుకు వచ్చిందంటే, ఇక అమరావతిని మనం ఏం చేయలేము, దాని కాలు కూడా కదిల్చలేము, దానిలో ఉన్న గడ్డి పరకు కూడా పీకలేమనేది జగన్మోహన్ రెడ్డి గారికి సజ్జలకి అర్థమయ్యింది. మ్మ్. మరి రేపు పొద్దున భవిష్యత్తులో ఏం చెప్పాలి? మళ్ళీ 3 రాజధానులు చెప్పారనుకోండి, ఒంగోబెట్టి నించోబెట్టి కొడతారు జనం. ఒకసారి కొట్టారు 3 రాజధానులు అన్నందుకే. మ్మ్. ఇక దానికి లేదు ప్రాణవాయువు. ఓకే. ఇప్పుడు మావిగానని పెట్టాడు. ఏంటి మావిగాని అంటే అమరావతి. మ్మ్. ఆయన అదనంగా చేర్చింది ఏంటంటే తుఫాను ప్రాంతం మచిలీపట్నం. ఓకే, నేను జగన్మోహన్ రెడ్డి గారి వాదనకే వస్తున్నా. మావిగానికి మొత్తం 110 కిలోమీటర్ల దూరం అండి మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు. అవును. నేషనల్ హైవే పక్కన భూములు ఎవడిస్తాడండి? మ్మ్. నేషనల్ హైవే పక్కన భూములు ఎవడిస్తాడు? ఎంత ఉంటాయి? నేను అడుగుతాను పేరుని నాని గారిని, 1000 ఎకరాలు మచిలీపట్నం తీసుకోగలడు ఆయన? రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ లో ఆయన అడిగితే భూములు ఇస్తాడా? సెంట్ ఇచ్చామని చూపించండి. అవును. పోనీ ఆయన కొడుకు కిట్టు గురించి బాధపడుతున్నాడు కదా రోజు, నా బిడ్డను కాపాడండి,
మేమేం తప్పు చేశాం, మా నాన్నగారు రెండో పెళ్లి చేసుకున్నాడు, ఇవన్నీ చెప్తున్నాడు కదా పశ్చాత్తాపంతో. ఆయన అడిగితే ఒక ఎకరం పొలం తీసుకుంటాడండి. ఇది పైత్యపు మాటలు కాదండి. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం గజెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత Yes. పోనీ రెండో మాట కూడా చెప్తున్నా, మీరు పార్లమెంట్ ఎందుకు మాట్లాడాలా మావిగానని అవును. వాకౌట్ ఎందుకు చేసి వచ్చారు? అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్లో మావిగానని రాష్ట్రం పెట్టండి, మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పండి అని చెప్పొచ్చు కదా ఓం ప్రకాష్ బిర్లా గారికి. అవును. పోనీ మోడీ గారికి ఇవ్వచ్చు కదా వినతి పత్రం, అమిత్ షా గారికి ఇవ్వచ్చు కదండి. అవును. ఏ కాలు లేవా, కదలిక చేత కాదా? ఇప్పుడు నీకు రాజధాని మావిగాని పెట్టాలంటే ఎవరు పెడతారు సార్? ప్రభుత్వాలేగా పెట్టాలి. అంతేగా. పోనీ మీరు రండి 10 మంది వచ్చి ముఖ్యమంత్రి మావిగాని విశ్లేషించండి. అవును. అయ్యా మావిగాని అని చెప్పి అంటున్నావు అయ్యా, Yes. మా వినతి పత్రం స్వీకరించిన లోకేష్ గారిని కలిసి ఇవ్వండి. లోకేష్ గారికి ఇవ్వండి, స్వీకరిస్తాడు. లేదా మన మంత్రి గారికి ఇవ్వండి, సిఆర్డిఏ మంత్రి గారికి, నారాయణ గారికి. రైట్. ఎస్ సార్. అయితే బాల్కోటే గారు ఒక విషయం ఇవాళ